ఇండస్ట్రీలో టాప్ చైర్ కి రీచ్ కావడం అంత ఈజీ కాదు. అయితే పూజా హెగ్డేకి ఆ చైర్ కెరియర్ ఎర్లీ స్టేజ్ లోనే వచ్చేసింది. సులభంగా వచ్చిన స్టేటస్ ని నిలబెట్టుకోవడంలో ఎక్కడో తడబడ్డారు ఈ బ్యూటీ. అలాగని సైలెంట్ గా సైడ్ అయిపోయారా అంటే బిగ్ నో. నిదానంగా తన పాత స్టేటస్ ని రీచ్ కావడానికి అడుగులు వేస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరాల్ని చేరుస్తుందని నమ్మి తీసుకున్న నిర్ణయం నిలువునా ముంచేస్తే ఎలా ఉంటుందో పూజా హెగ్డేకి చాలా బాగా తెలుసంటున్నారు క్రిటిక్స్. నార్త్లో ఓ వెలుగు వెలుగుదాం అనుకుని ఉన్న పొజిషన్ కాదనుకున్న ఆమె తరువాతి కాలంలో తీరిగ్గా బాధపడుతున్నారు. అలాగని బాధపడుతూ కుంగిపోలేదు. పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నమూ చేస్తున్నారు. యంగ్ స్టార్ హీరోలతో జోడీ కట్టి వావ్ అనిపించుకున్నారు నటి పూజ. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో దూసుకుపోయిన ఈ లేడీ రీసెంట్ టైమ్స్లో కాసింత డౌన్ ఫాల్ చూసిన మాట వాస్తవం. అయినా ఓపిగ్గా ఫేజ్ ని దాటి ప్రయత్నం చేస్తున్నారు. చేతి నిండా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ పలకరించడానికి సిద్ధమవుతున్నారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి నుంచే మొదలవుతుంది పూజా హెగ్డే హవా. ఆల్రెడీ విజయ్ తో జోడీ కట్టి తంబీలను మెప్పించిన ఈ బ్యూటీ జననాయగన్లో మరోసారి జోడీ కడుతున్నారు. విజయ్ సినీ కెరియర్లో చివరి సినిమాలో తానున్నానన్న ఆనందం ఉన్నా అదే ఆఖరి సినిమా అవుతుందనుకుంటే మాత్రం కాస్త ఇబ్బందిగా ఉందని ఆ మధ్య ఓపెన్ అయ్యారు ఈ బ్యూటీ. తెలుగులోనూ డైరెక్ట్ సినిమా చేయడానికి రెడీ అయిపోయారు జిగేల్ రాణి. దుల్కర్ సల్మాన్తో జోడీ కడుతున్నారు పూజా హెగ్డే. ఈ ఏడాది ఆల్రెడీ కూలీలో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించారు. జనాల్ని ఎంటర్టైన్ చేసే ఏ రోల్ అయినా, ఏ సాంగ్ అయినా చేయడానికి తాను రెడీ అన్న సిగ్నల్స్ కనిపిస్తున్నాయి పూజా కాంపౌండ్ నుంచి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వేవ్ క్లిక్ అవుతుందో ఎవరు చెప్పలేరు. రీసెంట్ గా మహా అవతార్ నరసింహ సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వెలువెత్తిన తీరు చూసి ఇది కదా కంటెంట్ కి ఉండే బలం అని చెప్పుకున్నారు మేకర్స్. జస్ట్ చెప్పుకోవడం మాత్రమే కాదు, ప్రేక్షకులకు నచ్చింది ఇచ్చేయడానికి నడుం బిగించేశారు. థియేటర్లలో సినిమాలు వారం రోజులు కనిపించడమే గగనమైపోతోంది నేటి పరిస్థితుల్లో. వారం, 2 వారాలు, 3 వారాలు దాటి కూడా ప్రదర్శితమైన మూవీ మహా అవతార్ నరసింహ. తెలిసిన కథే అయినా స్క్రీన్ మీద స్టార్స్ లేకపోయినా మెప్పించింది ఈ మూవీ. ఇలాంటి కంటెంట్ ఉంటే సినిమాలు ఎందుకు చూడం చెప్పండి అంటూ ప్రజలు డైరెక్ట్ గా ప్రశ్నించినట్టయింది. మీరు చూస్తామంటే మేమెందుకు తీయం అంటూ ముందుకొస్తున్నారు మేకర్స్. వాయుపుత్ర కేవలం సినిమా కాదు, ఒక పవిత్ర దృశ్యం అని అనౌన్స్ చేశారు సూర్యదేవర నాగవంశీ. చందు మొండేటి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్లో 3D యానిమేషన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ కార్తికేయ కాన్సెప్ట్తో జనాల్ని మెప్పించిన క్రెడిట్ ఉంది చందు మొండేటికి. థియేటర్స్ కోసమే కాదండోయ్, ఓటీటీ కోసం కూడా పౌరాణిక కంటెంట్ రెడీ అవుతోంది. మహాభారతంలో కురుక్షేత్ర ఘట్టం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలోనే ఒక సిరీస్ వస్తోందిప్పుడు. దాని పేరే కురుక్షేత్ర. ఒక ప్రముఖ ఓటీటీలో అక్టోబర్ 10 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఆల్రెడీ మహా అవతార్ నరసింహను తెరకెక్కించిన హోంబళే సంస్థ మరిన్ని కాన్సెప్ట్లతో ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన పనులు కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి. ఒక్క హిట్ మేకర్స్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందంటూ మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్. బాక్సాఫీస్ గలగలలాడిపోయే కంటెంట్ ఏదైనా ఆహ్వానించదగినదే అంటున్నారు ట్రేడ్ పండిట్స్. దృశ్యం 3rd ఇన్స్టాల్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేశారు మేకర్స్. అయితే ఈసారి మీరు ఎంతైనా ఊహించుకోండి అనే మాటను వాడడం లేదు. దానికి బదులు మీరు అలా ఊహించుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారని మెలిక పెడుతున్నారు. ఇంతకీ దృశ్యం 3లో ఏం చెప్పబోతున్నారు? మోహన్ లాల్ నటించిన దృశ్యం సైలెంట్ గా జనాల్లోకొచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది కదా సినిమా అంటే, స్క్రీన్ ప్లే అంటే ఇలా కదా ఉండాల్సింది అనే పేరు తెచ్చుకుంది. లాంగ్వేజ్ బ్యారియర్స్ ని దాటి పలు భాషల్లో రీమేక్ కూడా అయింది. రీమేక్ అయిన అన్ని చోట్ల హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు 3rd ఇన్స్టాల్మెంట్ కొచ్చేసింది ఈ మూవీ. 3rd పార్ట్ కోసం స్క్రిప్ట్ లాక్ అయింది. వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. దృశ్యం 3 కోసం స్పెషల్ గా కాల్ షీట్ అలాట్ చేశారు మోహన్ లాల్. అయితే ఫస్ట్, సెకండ్ పార్ట్ల కంటే 3rd పార్ట్ భిన్నంగా ఉంటుంది అన్నది జీతూ జోసెఫ్ చెప్పే మాట. సెకండ్ పార్ట్లో హై ఇంటెలిజెంట్ గేమ్ ఉంటుంది. అయితే అంత హెవీ గేమ్ ని 3rd పార్ట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాంటిదే కావాలనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అయిపోతారన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు కెప్టెన్. మరి 3rd పార్ట్ స్పెషాలిటీ ఏమిటని అడిగితే 4 డ్రాఫ్ట్స్ రాసి వద్దు అనుకున్నాక 5th డ్రాఫ్ట్ ని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారట. క్యారెక్టర్ గ్రోత్ కూడా ఆర్గానిక్ గా ఉండేలా చూసుకున్నారట. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే తీరుతుందని, బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి తానేం టార్గెట్ పెట్టుకోలేదు అంటున్నారు జీతూ. లాల్ మాత్రం 3rd చాప్టర్ స్క్రిప్టుపై సూపర్ హ్యాపీగా ఉన్నారు అంటున్నారు కెప్టెన్.
కొంతమంది యాక్టర్స్ మూవీ సెలెక్షన్ మీద జనాలకు బాగా నమ్మకం ఉంటుంది. వాళ్ళు పిక్ చేశారంటే అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని మాటలు వినిపిస్తాయి. అలాంటి నమ్మకాన్ని ఆడియన్స్ కి క్రియేట్ చేసిన హీరో ఫహద్ ఫాజిల్ తన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కెప్టెన్ తో జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఈ కాంబో మీద ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. తమిళంలో 96 మూవీ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ స్టోరీ ఇది కదా సిల్వర్ స్క్రీన్ మీద సినిమాని డిజైన్ చేయాల్సిన విధానం అంటూ మెచ్చుకున్నారు క్రిటిక్స్. తెలుగులో జాను పేరుతో రిలీజ్ అయినప్పుడు కూడా సేమ్ ఫీల్ రీక్రియేట్ అయింది. శర్వానంద్, సమంత నటించిన ఈ సినిమాని ఒరిజినల్ తో పోల్చి చూసుకుంటున్నారు జనం. భాషలకు అతీతమైన ఎమోషన్ ఇది, కనెక్ట్ అయి తీరుతుందని ప్రూవ్ చేశారు. 96 జాను కాన్సెప్ట్లతోనే కాదు, సత్యం, సుందరంతో కూడా మెప్పించారు కెప్టెన్ ప్రేమ్. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా మనస్సుల్ని టచ్ చేసిన మూవీ అని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు జనం. సత్యం సుందరం సినిమా హార్ట్ టచింగ్ సినిమాగా బ్రాండ్ క్రియేట్ చేసింది. 1కి 2 సార్లు ప్రేక్షకుల మెప్పు పొందిన డైరెక్టర్ ఫహద్తో సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఊహ ఇప్పుడు మూవీ లవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైవిధ్యమైన స్క్రిప్ట్ సెలక్షన్ కి పేరున్న హీరో ఫహద్ ఫాజిల్. రీసెంట్ గా మారిసన్తో సహా ఆయన మార్క్ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫహద్తో ప్రేమ్ చేయబోయే సినిమా మీద మరింత క్రేజ్ మొదలైంది. తన గత చిత్రాల కన్నా ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుందని ప్రేమ్ చెప్పడంతో నెటిజన్ల ఊహలకు రెక్కలొచ్చేశాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గినట్టుగా మూవీని డిజైన్ చేయాల్సిన బాధ్యత పెరిగింది కెప్టెన్ మీద. రూల్ బుక్ ని రీరైట్ చేయగలగడం మామూలు విషయం కాదు. కావాలని చేద్దామని కూర్చుంటే కాని పని, జస్ట్ అలా జరిగిపోవాలంతే. రీసెంట్ టైమ్స్ లో కాంతారా విషయంలో జరిగినట్టు ఫస్ట్ పార్ట్ కి జరిగిన మ్యాజిక్ సెకండ్ ఎడిషన్ తోనూ కంటిన్యూ అవుతుందా? కేజీఎఫ్ లెగసీని కాంతారా కంటిన్యూ చేస్తుందా? చూసేద్దాం, లెట్స్ గో. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు ఎక్కువగా కనెక్ట్ అయింది యూత్కే. ఈ సినిమాని ఇలా ఎలా తీశారా అని ఒక రకంగా వావ్ ఫ్యాక్టర్తో చూశారు జనం. సెకండ్ ఎడిషన్ కి కూడా అదే ప్లస్ అయింది. 1000 కోట్లను దాటిన సినిమాల్ని అందించిన ఇండస్ట్రీలో కన్నడ చేరగలిగింది అంటే అది కేజీఎఫ్ సీక్వెల్ వల్లే. ఇప్పుడు ఆ లెగసీని కాంతారా కంటిన్యూ చేస్తుందా అని ఈగర్గా వెయిట్ చేసి చూస్తున్నారు జనం. అక్టోబర్ 2న కాంతారా ఫస్ట్ చాప్టర్ ఎలాంటి వైబ్ క్రియేట్ చేస్తుందో విట్నెస్ చేయాలనుకుంటున్నారు. జనాల అంచనాల్ని దృష్టిలో పెట్టుకుని ముందు నుంచి కాంతారా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 విఎఫ్ఎక్స్ స్టూడియోల్లో జరుగుతోంది కాంతారా ప్రీక్వెల్ ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్. గ్లోబల్ ప్రోడక్ట్ ని డెలివర్ చేయాలంటే ఆ మాత్రం స్పీడ్ కావాల్సిందే అంటున్నారు మేకర్స్. ఇంకో 10 రోజుల్లో రిలీజ్ అయ్యే ట్రైలర్తో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అవుతుందని, దాన్ని అక్టోబర్ 2 వరకు సస్టైన్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్నది శాండిల్వుడ్ వార్త. డివైన్ బ్లాక్ బస్టర్గా మెప్పించింది కాంతారా. ఇప్పుడు చాప్టర్ 1 ఓటీటీ రైట్స్ 125 కోట్లకు పైగా అమ్ముడుపోవడానికి కూడా ఆ క్రేజే కారణం. ఆఫ్టర్ రిలీజ్ జనాల్ని అంతగానే మెస్మరైజ్ చేస్తే మాత్రం ఆస్కర్ రేస్లో ఈ సినిమా ఉండడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. మేకర్స్ కూడా మొదట్నుంచి ఆస్కర్ నామ్స్ ని దృష్టిలో పెట్టుకునే ఈ మూవీని డిజైన్ చేస్తున్నారు. కలను సాకారం చేసుకోవడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్నామన్నది రిషబ్ శెట్టి స్టేట్మెంట్. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.